బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిపేట మండలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మూసీ సుందరీకరణం అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీఎం గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మరి దాని గురించి మరి ప్రజలది మరి పన్ను డబ్బు కానివ్వండి, రేషన్ మన రిజిస్ట్రేషన్ల డబ్బులు కానివ్వండి, ట్యాక్స్ రూపంగా డబ్బులు కానివ్వండి, ఇవన్నీ మరి ప్రజా డెవలప్మెంట్ పురంకు చేస్తే బాగుంటుంది. మరి మూసీ సుందరీకరణం అని చెప్పేసి అది మనకి ఇప్పుడు అవసరం లేదు. అది మరి ఎందుకంటే ప్రజలని ఇబ్బంది పెట్టే పని మనకొద్దు. ఎందుకంటే వందల సంవత్సరాల సంధి హిమాయసాగర్ నుంచి మన బాబుగట్టు వరకు, మన గండిపేట నుంచి బాబుగట్టు వరకు మరి ఆ మూసీ పొలాలు, మరి మన వ్యవసాయ పొలాలు మన గ్రామస్తులకు, మన గండిపేట గ్రామస్తులు అప్పట్లో రాయనార్ మండల్ కూడా మరి మండల్ ఉండే. మరి ఈ గ్రామస్తులకు మనకు అన్యాయం చేయొద్దు దయచేసి. ఎందుకంటే అప్పట్లో గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు మరి లేఅవుట్లు చేసి ప్లాట్లు చేశారు. మరి సర్పంచ్, మరి సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఉండి వాళ్ళు లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారు. మరి అప్పట్లో పైసా కూడబెట్టుకొని డబ్బులు మరి ప్లాట్లు కొనుక్కొని మరి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే మరి ఆ ఇళ్ళని కూల్చేసి మూసీ సుందరీకరణం అని చెప్పేసి అంటున్నారు. మరి బాపుఘాట్ దగ్గర మన టీప్కాన్ బ్రిడ్జ్ దగ్గర కూడా అపార్ట్మెంట్లు, మరి వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇలాంటి పనులు మానుకోవాలి మన కాంగ్రెస్ పెద్దలు దయచేసి. ఎందుకంటే అప్పట్లో మన హైడ్రా అని చెప్పేసి కూడా గెలిచిన కొత్తలో కూడా అప్పుడు ఎంతోమంది సాఫ్ట్వేర్లు అయ్యి వాళ్ళు టీవీలో చూసాము. మరి వాళ్ళ ఇండ్లు కూడా హైడ్రా అని పేరు పెట్టి ఇండ్లు కూల్చేశారు. మరి గండిపేటలో, మన నార్సింగ్లో, మరి మూసీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి అపార్ట్మెంటు మరి కడుతున్నారు. మరి అది హైడ్రాలో రావట్లేదా దయచేసి. ఎందుకంటే ఈ మూసీ సుందరీకరణం వద్దు మనకు. ఎందుకంటే మన పార్టీకి రేపు కార్పొరేటర్లు ఎలక్షన్స్ ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి. దయచేసి ఓట్లు దెబ్బతింటాయి. దయచేసి మనం ప్రజలతోటి కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. దయచేసి ఇది మానుకోవాలి మూసీ సుందరీకరణము దయచేసి. ఎందుకంటే మనకు డెవలప్మెంట్ అవసరము. మనకు డెవలప్మెంట్ గ్రామాలలో చేయండి. అప్పట్లో సర్పంచులు అప్పట్లో మన గ్రామాలలో రోడ్లు, ఇవన్నీ డ్రైనేజీలు, ఇవన్నీ కరెంటు స్తంభాలు, ఇవన్నీ అప్పటివే ఉన్నాయి. దయచేసి ఈ మూసీ సుందరీకరణ ఈ గ్రామాలలో పెట్టండి. గండిపేట మండలంలో, రాయనార్ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పెట్టండి దయచేసి. ఎందుకంటే మన ప్రతి గ్రామంలో ఒక పార్కు స్థలం ఉంటుంది. ఆ పార్కుని పెట్టండి. ఎందుకంటే మన శ్మశాన వాటికలో గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో వాటిక గదులు ఉన్నాయి. వీటితో పాటు బోర్లు వేపించే ఏర్పాటు చేయండి. మరి రోడ్లు చేయండి. మన రోజుకు 2-3 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకులు పెట్టండి. మన పెట్రోల్ పంప్ నుంచి మన బ్రిడ్జి వరకు మరి ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ పెట్టండి దయచేసి. ఎందుకంటే డ్రైనేజీలు పెట్టండి. రోడ్లు స్తంభాలు, కరెంటు స్తంభాలు రాక్ చర్చి రోడ్లో ఉంటాయి. మన ఐమాక్స్ లైట్ పెట్టమనంటే ఇంక ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. దయచేసి అలాంటి వాటికి ఉపయోగించండి. ఇప్పుడు ఎందుకంటే అపార్ట్మెంట్ల డెవలప్మెంట్ డబ్బులు, మరి విల్లాల డెవలప్మెంట్ డబ్బులు, ఎందుకంటే ఇవన్నీ మన మూసిస్తున్న పెట్టొద్దు. ఎందుకంటే ప్రజలకు, ఎందుకంటే మనకు అందుబాటులో ఇప్పుడు మనకు డెవలప్మెంట్ చేసే పనులకు పెడితే బాగుంటుంది. ఆ మూసీ సుందరీకరణం వద్దు, మానుకోవాలి. ఎందుకంటే ప్రజలు మనకు దూరం అయిపోతుంటారు దయచేసి. ఎందుకంటే ఇతర పార్టీలకు సంధియొద్దు మనం దయచేసి. మరి మొన్న 3 సంవత్సరాల కిందట మన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన ప్రకాష్ గౌడ్ని మన రాయనార్ నియోజకవర్గము పేద ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి మన హిమాయసాగర్ గుట్టలల్లో మన హనుమాన్ నగర్ ఆ ఏరియా 200 ఎకరాలు మన ప్రైవేట్ వ్యక్తులకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మన 200 ఎకరాలు అమ్మేయడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులకు. మరి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రకాష్ గౌడ్ని మరి అతనికి తెలియదా? మరి రాయనార్ నియోజకవర్గ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి తెలియదా? మరి అప్పట్లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో, వైఎస్ ప్రభుత్వం అప్పట్లో ఎలా ఉందో అలా ఉంటేనే బాగుంటుంది. దయచేసి కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలి. ఎందుకంటే అప్పటి పాలన ఇప్పుడు కనిపించడం లేదు దయచేసి. ఎందుకంటే పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. మరి వీటితో పాటు రేషన్ కార్డులు ఇవ్వాలి. మరి రేషన్ కార్డులతో పాటు
పింఛన్లు ఇవ్వాలి. పింఛన్లు ఇచ్చి మరి మహిళలకు ఆడపిల్ల అయితే 2500 ఇస్తామన్నారు, మరి తులం బంగారం అన్నారు. ఇవన్నీ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పేద ప్రజలు మన పార్టీ అమ్మడి ఉంటారు. దయచేసి మన్నెమ్మన్ ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పేద ప్రజలను మర్చిపోవద్దు, ఎందుకంటే ఇతర పార్టీలకు సంధి వద్దు. మన్నెమ్మన్ ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్.